నమస్కారం. లక్ష్యం కార్యక్రమానికి స్వాగతం. బ్యాంకు ఉద్యోగం చేయాలనుకునే అభ్యర్థులకు మరో చక్కని అవకాశం వచ్చింది. లాక్డౌన్ పరిస్థితుల కారణంగా ప్రభుత్వ ఉద్యోగాల నియామకం ఉంటుందా లేదా అనుకుంటున్న తరుణంలో ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న రీజనల్ రూరల్ బ్యాంకింగ్ రంగంలో క్లర్క్ ఉద్యోగాల భర్తీ చేయనున్నారు. గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు పోటీ పడవచ్చు. గ్రామీణ బ్యాంక్స్లో రీజనల్ రూరల్ బ్యాంక్స్ స్కేల్ 1 ఆఫీసర్స్, స్కేల్ 2, స్కేల్ 3 అలాగే ఆఫీస్ అసిస్టెంట్స్ రిక్రూట్మెంట్ కోసం ఐబీపీఎస్ నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. యాక్చువల్గా 2020లో ఐబీపీఎస్ రిలీజ్ చేసిన ఎగ్జామినేషన్ క్యాలెండర్ ప్రకారంగా ఇది ముందే రావాల్సింది. అయితే కోవిడ్-19 పరిస్థితుల రీత్యా కొంచెం డిలేగా నోటిఫికేషన్ వచ్చింది. ఈ నోటిఫికేషన్ ప్రకారం ఎనీ గ్రాడ్యుయేట్స్ కెన్ అప్లై ఫర్ దిస్ పోస్ట్. దేశవ్యాప్తంగా 10,470 వేకెన్సీస్ ఉన్నాయి. ఈ వేకెన్సీస్ నోటిఫికేషన్ రిలీజ్ చేసే టైంకి, ఫైనల్ రిక్రూట్మెంట్ జరిగే టైంకి ఈ వేకెన్సీస్ ఇంకా పెరిగే అవకాశం కూడా ఉంటుంది. అట్లాగే మన 2 తెలుగు రాష్ట్రాల్లో 877 వేకెన్సీస్ ఉన్నాయి. మొత్తం 5 గ్రామీణ బ్యాంక్స్ ఉన్నాయి. తెలంగాణ గ్రామీణ బ్యాంకు, ఏపీజీబీ, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంకు, సప్తగిరి గ్రామీణ బ్యాంకు, చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంకు, ఇలా మొత్తంగా 5 గ్రామీణ బ్యాంక్స్ కలిసి 877 వేకెన్సీస్ ఉన్నాయి. సో డెఫినెట్గా స్టూడెంట్స్కి, అభ్యర్థులకి ఇది చక్కని అవకాశం. ముఖ్యంగా ఫైనల్ ఇయర్, ఫైనల్ సెమిస్టర్లో ఉన్నటువంటి అభ్యర్థులందరికీ చాలా డౌట్స్ ఉన్నాయి. మాకు ఎలిజిబిలిటీ ఉంటుందా అప్లై చేసుకోవడానికని. ప్రజెంట్ ఉన్న దాని ప్రకారం అయితే లాస్ట్ డేట్ అయినటువంటి 21 జూలై 2020 వరకు గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అట్లాగే ఏజ్ కూడా ఆఫీస్ అసిస్టెంట్స్కి 18 నుంచి 28 ఇయర్స్ వరకు ఉంది. స్కేల్ 1 ఆఫీసర్స్కి 18 నుంచి 30 ఇయర్స్ వరకు ఉంది. ఇది జనరల్ క్యాండిడేట్స్కి. సో అప్పర్ ఏజ్ లిమిట్ అనేది రిజర్వ్డ్ క్యాండిడేట్స్కి వాళ్ళ రిలాక్సేషన్ వాళ్ళ దాని ప్రకారంగా ఉంటుంది. ఇక ఈ ఎగ్జామినేషన్ అనేది ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ సెప్టెంబర్, అక్టోబర్లో, మెయిన్స్ ఎగ్జామినేషన్ అక్టోబర్, నవంబర్లో కండక్ట్ చేస్తారు. సో అయితే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్, మెయిన్స్ ఎగ్జామినేషన్ అనేది ఆఫీస్ అసిస్టెంట్స్ అండ్ స్కేల్ 1 ఆఫీసర్స్కి ఉంటుంది. స్కేల్ 2, స్కేల్ 3 ఆఫీసర్స్కి ఓన్లీ సింగిల్ ఎగ్జామినేషన్ ఉంటుంది. అది అక్టోబర్, నవంబర్లో కండక్ట్ చేస్తారు. ఇక స్కేల్ 2, స్కేల్ 3 ఆఫీసర్స్కి సింగిల్ ఎగ్జామినేషన్ అండ్ ఇంటర్వ్యూ ద్వారా వాళ్ళ ఫైనల్ రిక్రూట్మెంట్ ఉంటుంది. సో ఆఫీస్ అసిస్టెంట్స్ అండ్ స్కేల్ 1 ఆఫీసర్స్ ఈ రెండిట్లో కండక్ట్ చేసే ప్రిలిమినరీ ఎగ్జామినేషన్ కేవలం క్వాలిఫైయింగ్ మాత్రమే. మెయిన్స్లో వచ్చిన మార్కుల ఆధారంగా ఆఫీస్ అసిస్టెంట్ సెలక్షన్, మెయిన్స్ అండ్ ఇంటర్వ్యూలో వచ్చిన మార్కుల ఆధారంగా స్కేల్ 1 ఆఫీసర్స్ ఫైనల్ సెలక్షన్ అనేది ఉంటుంది. అయితే ముఖ్యంగా ఎక్కువ మంది అభ్యర్థులు పోటీ పడేటువంటి వేకెన్సీస్ ఆఫీస్ అసిస్టెంట్స్ అండ్ స్కేల్ 1 ఆఫీసర్స్. స్కేల్ 1 ఆఫీసర్స్ మనం జనరల్ పాపులర్గా పీఓ అంటాం, ప్రొబేషనరీ ఆఫీసర్స్. అయితే దీంతో పాటుగా స్కేల్ 2, స్కేల్ 3 కూడా ఇచ్చారు కాబట్టి స్కేల్ 1 లాగా మనం చెప్తున్నాం. యాక్చువల్గా ఇది పీఓ, ప్రొబేషనరీ ఆఫీసర్. అలాగే క్లర్క్స్, ఆఫీస్ అసిస్టెంట్స్ మనం క్లర్క్స్ అని పిలుస్తాం. ఎక్కువ మంది అభ్యర్థులు రాసే ఈ 2 ఎగ్జామినేషన్స్ గమనిస్తే 2 ఎగ్జామినేషన్స్ ప్యాటర్న్ ఒకేలాగా ఉంటాయి. ఓన్లీ డిఫరెన్స్ ఏంటి అంటే ఒక సబ్జెక్ట్ మాత్రమే తేడా ఉంటుంది. మీకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో ఆఫీస్ అసిస్టెంట్స్లో న్యూమరికల్ ఎబిలిటీ అండ్ రీజనింగ్ ఉంటాయి. అదే స్కేల్ 1 ఆఫీసర్స్ అయితే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ అండ్ రీజనింగ్ ఉంటుంది. న్యూమరికల్ ఎబిలిటీ బదులు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఇది ఒక్కటే డిఫరెన్స్ తప్ప ఎగ్జామినేషన్ ప్యాటర్న్ మొత్తం ఒకటే. సో మొత్తం 2 సబ్జెక్ట్స్లో 40 క్వశ్చన్స్ చెప్పిన మొత్తం 80 క్వశ్చన్స్ ఉంటాయి, 80 మార్క్స్తోని. ఇది సాల్వ్ చేయడానికి వాళ్ళకి 45 మినిట్స్ టైం ఉంటుంది. అట్లాగే ఇంకా మెయిన్స్ ఎగ్జామినేషన్లోకి వస్తే వాళ్ళకి 5 సబ్జెక్ట్స్ ఉంటాయి. న్యూమరికల్ ఎబిలిటీ బదులు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, ఆఫ్ కోర్స్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, రీజనింగ్, ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్ అండ్ కంప్యూటర్ నాలెడ్జ్. ఈ 5 సబ్జెక్ట్స్లో 40 క్వశ్చన్స్ చెప్పిన మొత్తం 200 క్వశ్చన్స్ 200 మార్కులతో ఉంటాయి. వీటికి మొత్తం సాల్వ్ చేయడానికి 2 అవర్స్ టైం ఉంటుంది. మరి 2 సేమ్ అయినప్పుడు ఇంకా డిఫరెన్స్ ఏముంటుంది 2 ఎగ్జామినేషన్స్లో అంటే, డిఫరెన్స్ రెండింటికి మధ్యలో ఉండేది డిఫికల్టీ లెవెల్. ఎంత డిఫికల్టీ ఉంటుంది అనేది. మీకు ఆఫీస్ అసిస్టెంట్ తీసుకుంటే లోయర్ లెవెల్లో ఉంటుంది, అదే స్కేల్ 1 ఆఫీసర్ తీసుకుంటే హయ్యర్ లెవెల్లో ఉంటుంది. ఆ 2 మినహా వాళ్ళు వచ్చే సబ్జెక్ట్స్ కావచ్చు, అందులో ఉండే టాపిక్స్ కావచ్చు, ఇదన్నీ ఒకేలాగా ఉంటుంది. సో ఇది దృష్టిలో పెట్టుకొని 2 ఎగ్జామినేషన్స్ రాస్తున్నటువంటి అభ్యర్థులు స్కేల్ 1 ఆఫీసర్స్కి ప్రిపేర్ అయితే ఆటోమేటిక్గా ఆఫీస్ అసిస్టెంట్స్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయినట్టే. సో అందులో ఇంకా మళ్ళీ కొత్తగా ఉండేదే ఉండదు. సో ఇదే విధమైన ప్రిపరేషన్ ఉంటుంది. ఓకే, ఇంకా ప్రిపరేషన్కి వస్తే ఒకసారి అభ్యర్థులు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఎస్ డెఫినెట్గా ఎక్కువ మంది స్టూడెంట్స్ రాస్తారు. ముఖ్యంగా వాళ్ళ ప్రాంతాల్లో జాబ్ చేద్దాం అనుకున్న వాళ్ళకి ఒక సౌలభ్యం ఉంటుంది. బ్యాంక్ పరీక్షలు అన్నింటిలో కేవలం ఐబీపీఎస్, ఆర్ఆర్బీ ఎగ్జామినేషన్ ఉన్న సౌలభ్యం ఏంటంటే, ఇంగ్లీషు, హిందీ భాషలతో పాటు వాళ్ళు ప్రాంతీయ భాషల్లో కూడా ఎగ్జామ్ రాసుకోవచ్చు. మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో వాళ్ళు తెలుగులో రాసుకునే అవకాశం కూడా ఉంది. సో ఆంధ్రప్రదేశ్లో హిందీ, ఇంగ్లీష్తో పాటు తెలుగులో కూడా పేపర్ ఉంటుంది. ప్రిలిమ్స్, మెయిన్స్ 2.
అట్లాగే తెలంగాణలో వస్తే ఇంగ్లీష్, హిందీతో పాటు తెలుగు అండ్ ఉర్దూ కూడా ఉంటుంది. వీటిలో కూడా వాళ్ళకు నచ్చిన భాషలో వాళ్ళు ఎగ్జామినేషన్ రాసుకున్న సౌలభ్యం ఉంటుంది కాబట్టి సో ఈ ఇయర్ అదే విధమైన వాళ్ళు కండక్ట్ చేస్తున్నారు. ఇది కేవలం ఆర్ఆర్బీ ఎగ్జామినేషన్స్కి. మళ్ళీ ఐబీపీఎస్ కండక్ట్ చేసే ఇతర ఎగ్జామినేషన్స్కి కేవలం హిందీ, ఇంగ్లీష్ ఉంటుంది. ఈ సౌలభ్యం లేదు, ప్రాంతీయ భాషలో రాసేటువంటి సౌలభ్యం లేదు. సో ఇది ఒక రీజన్. ఇక అభ్యర్థులు దీనికి ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఏ విధంగా ఉంటే బాగుంటుంది, మొదటిసారి రాసే అభ్యర్థులకు కూడా ఇందులో సక్సెస్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయా, ఇలాంటి అనేక సందేహాలు ఉంటాయి. అదొకసారి మనం గమనిస్తే ఇప్పటి నుంచి చూస్తే దాదాపుగా వాళ్ళు సెప్టెంబర్, అక్టోబర్లో ప్రిలిమ్స్ అంటే సెప్టెంబర్, మిడ్ ఆఫ్ సెప్టెంబర్ అనుకున్నా మనకి దాదాపుగా కనీసంగా 2 months టైం ఉంటుంది. వాళ్ళు నోటిఫికేషన్లో చెప్పిన ప్రకారంగానే ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తే కనీసంగా 2 months టైం ఉంటుంది. ఇంకా కొంచెం డిలే అవుతుండొచ్చు కూడా చెప్పలేము. బట్ నోటిఫికేషన్ ప్రకారం ఏం మాత్రం మినిమం 2 months టైం ఉంటుంది. ఎస్, ఈ 2 months టైం డెఫినెట్గా వీళ్ళకి క్వాలిఫై అవ్వడానికి ఫస్ట్ టైమర్స్ కూడా ఛాన్సెస్ ఉన్నాయి చాలా. ఇందులో గమనించండి, ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో కేవలం 2 సబ్జెక్ట్స్ ఉంటాయి, రీజనింగ్ అండ్ యాప్టిట్యూడ్. యాప్టిట్యూడ్ అందాం మనం, న్యూమరికల్ ఎబిలిటీ, క్వాంటిటీ యాప్టిట్యూడ్ని కలిపి ఒకటే యాప్టిట్యూడ్ అంటే సరిపోతుంది. ఆ 2 సబ్జెక్ట్స్ ఉన్నాయి. ఈ రెండిట్లో వాళ్ళ మినిమం టాపిక్స్, ఇందులో వచ్చే టాపిక్స్ ఒకసారి గమనించి దాని ప్రకారంగా ప్రిపేర్ అయితే ఎస్, మ్యాక్సిమం క్వశ్చన్స్ అన్నీ కూడా అందులో నుంచే వస్తాయి. న్యూమరికల్ ఎబిలిటీని తీసుకుంటే ఆర్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ తీసుకుంటే వీకి ఇందులో సింప్లిఫికేషన్స్, అప్రాక్సిమేట్ వాల్యూస్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, నంబర్ సిరీస్, డేటా ఇంటర్ప్రిటేషన్ అండ్ అర్థమెటిక్ టాపిక్స్, వీటిలో సరిగ్గా చూసుకుంటే క్వశ్చన్స్ అన్ని ఇందులో నుంచే వస్తాయి. దాదాపుగా 40లో 30 క్వశ్చన్స్ నంబర్ సిరీస్ క్వశ్చన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, సింప్లిఫికేషన్స్ అండ్ డేటా ఇంటర్ప్రిటేషన్ నుంచే ఉంటాయి. నంబర్ ఆఫ్ క్వశ్చన్స్ న్యూమరికల్ ఎబిలిటీలో సింప్లిఫికేషన్ క్వశ్చన్స్ 10-15 దాకా ఉండొచ్చు. అయితే అదే స్కేల్ 1 ఆఫీసర్ తీసుకుంటే 5-10 క్వశ్చన్స్ దాకా ఉండే అవకాశం సింప్లిఫికేషన్స్. అది మినహా మిగిలినవన్నీ కూడా అటు ఇటుకు ఒక 5 క్వశ్చన్స్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ కావచ్చు 5, నంబర్ సిరీస్ 5, డేటా ఇంటర్ప్రిటేషన్స్ 5 to 10 క్వశ్చన్స్. తర్వాత మిగిలినటువంటి ఆల్ అర్థమెటిక్ టాపిక్స్ ఒక 8 to 10 క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది. అట్లాగే రీజనింగ్ తీసుకుంటే సాలిడ్గా డెఫినెట్గా వచ్చే క్వశ్చన్స్ అంటే కోడింగ్, డీకోడింగ్ తీసుకోవచ్చు, కోడెడ్ ఇన్ఈక్వాలిటీస్ తీసుకోవచ్చు, పజిల్ టెస్ట్ తీసుకోవచ్చు, సీటింగ్ అరేంజ్మెంట్ అండ్ పజిల్ టెస్ట్. దీంట్లో 15 to 20 క్వశ్చన్స్ వస్తున్నాయి ఈ రెండిట్లో కలిపి, సీటింగ్ అరేంజ్మెంట్ అండ్ పజిల్ టెస్ట్. అది కాస్త దృష్టి పెట్టుకోండి. ఇది కాకుండా మిగిలినటువంటి బ్లడ్ రిలేషన్స్ కావచ్చు, తర్వాత డైరెక్షన్స్ కావచ్చు, ఓకే, పజిల్స్, దాని తర్వాత సిలాగిజం, ఈ టాపిక్స్ కూడా కవర్ చేసుకుంటే ఆల్మోస్ట్ ఆల్ క్వశ్చన్స్ ఈ టాపిక్స్ నుంచే వస్తున్నాయి. వీటిని కాన్సన్ట్రేషన్ చేసుకుంటే ఎస్. అండ్ రిమెంబర్, ఐబీపీఎస్ కండక్ట్ చేసే అన్ని బ్యాంక్ ఎగ్జామినేషన్లో ఈ ఆర్ఆర్బీ ఎగ్జామినేషన్ ఆర్ ద సింప్లెస్ట్ ఎగ్జామినేషన్స్. మీకు 80 క్వశ్చన్స్ ఉంటాయి. ఎంత సింప్లెస్ట్ అంటే 80కి స్కోర్ చేసే అభ్యర్థులు ఉన్నారు. సో అంతగా ఉంటుంది. మరి 80కి స్కోర్ చేసుకున్నప్పుడు కాంపిటీషన్ చాలా ఎక్కువగా ఉంటుంది. మరి కట్ ఆఫ్ ఎంత ఉంటుందంటే ఎస్, కట్ ఆఫ్ 65 to 68, 70 దాకా ఉండే అవకాశం ఉంటుంది. సో అది దృష్టిలో పెట్టుకోండి. ఒక 65-68 దాకా మనకి కట్ ఆఫ్ ఉండే ఛాన్సెస్ ఇయర్గా ఉంటుంది. అది దృష్టిలో పెట్టుకొని మీరు ఎంత రావాలనేది చూసుకోవాలి. మీరు అలా టాపిక్స్ నేర్చుకుంటూ ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్ళినట్టయితే ఆటోమేటిక్గా మీకు సాల్వ్ చేసే క్వశ్చన్స్ పెరుగుతాయి. మోడల్ పేపర్ ప్రాక్టీస్ చేయడం అనేది తప్పనిసరి. అలా చేస్తేనే ఎగ్జామినేషన్ ప్యాటర్న్కి అలవాటు పడతారు. ఒక 15 గంటలు కూర్చొని సరిగ్గా మైండ్లోకి పోకపోవచ్చు, ఒక 7-8 గంటల్లోనే బాగా చదువుకోవచ్చు. సో హౌ క్వాలిటీ టైమ్ యు ఆర్ స్పెండింగ్ ఈజ్ ఇంపార్టెంట్. సో జాబ్ సెక్యూరిటీ అనగానే మైండ్లోకి వచ్చేది గవర్నమెంట్ జాబ్. సో ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ కోసం ఎక్కువ పోటీ ఉండే అవకాశం చాలా ఉంది. ఈ దృష్టిలో పెట్టుకోండి. సో కాంపిటీషన్ అయితే డెఫినెట్గా ఎక్కువగా ఉంటుంది. ఆ కాంపిటీషన్కి మీరు పోటీ పడేలాగా మీ ప్రిపరేషన్ ఉంటే ఇందులో సక్సెస్ తెచ్చుకునే అవకాశం ఉంది. ఆల్ ద బెస్ట్. కరోనా వ్యాప్తి నేపథ్యంలో నేడు అన్ని రకాల క్లాసులు ఆన్లైన్ విధానంలో జరుగుతున్న విషయం విదితమే. అయితే ఇగ్నో ద్వారా ఉన్నత విద్యను కొనసాగించాలి అనుకునే వారి కోసం ఎప్పటి నుంచో దూర విద్యా విధానం అమలులో ఉంది. కరోనా నేపథ్యంలో అన్ని రకాల ప్రవేశాలు వాయిదా పడ్డాయి. ఈ నేపథ్యంలో ఇగ్నో దూర విద్యా ప్రవేశాలకు జూలై 31 వరకు అభ్యర్థులు దరఖాస్తులు పంపించుకోవచ్చు. ప్రవేశాలు అలాగే వివిధ కోర్సుల వివరాలను ఇగ్నో అధికారుల ద్వారా తెలుసుకుందాం. కరోనా మహమ్మారి రోజులలో విద్యార్థులు మరియు అన్ని రకాల విద్యావంతులు విద్యా క్యాలెండర్ను కోల్పోతున్నామే అనే ఒక బాధ వ్యక్తం చేస్తున్న తరుణంలో ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం ప్రవేశాల కొరకు నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. ఇది మామూలుగా కన్వెన్షనల్ యూనివర్సిటీస్ లాగా అకాడమిక్ క్యాలెండర్ లాస్ కావటము, లేకపోతే ఒక 2 నెలలు 3 నెలలు పోస్ట్పోన్ చేసుకోవటం, రీషెడ్యూల్ చేసుకోవటం, తద్వారా విద్యా సంవత్సరాన్ని కోల్పోతున్నామని బాధపడే వారికి ఇది ఒక మంచి అవకాశంగా ఉంటుందని మేము తెలియజేయడం జరుగుతుంది. అంతేకాకుండా ముఖ్యంగా ఈసారి ఇగ్నో ఇందిరాగాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ ఆన్లైన్ కోర్సెస్ను ప్రవేశపెట్టింది. ఆన్లైన్ కోర్సెస్తో
పాటు స్వయం కోర్సెస్ను కూడా ప్రవేశపెట్టడం జరిగింది. ఇవి మొత్తంగా ఒకేసారి 45 కోర్సులుగా మేము ఇంట్రడ్యూస్ చేస్తున్నాము. భారత ప్రభుత్వం మానవ వనరుల శాఖ ద్వారా భారత్ పడో ఆన్లైన్ అనే ఒక ప్రోగ్రాం టేకప్ చేయడం జరిగింది. ఇందులో భాగంగా మేము 13 ఆన్లైన్ కోర్సెస్, 24 స్వయం కోర్సెస్ మేము ఆన్లైన్ ద్వారా లాంచ్ చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా తెలియజేయనిది ఏంటంటే ఈ స్వయం కోర్సెస్ అనేది గతంలోనే యూజీసీ 20 క్రెడిట్స్ను ఆన్లైన్లోనే స్టూడెంట్స్ ఎక్వైర్ చేసుకోవచ్చు. తర్వాత దేశంలో ఉన్న అన్ని కాలేజెస్, అన్ని యూనివర్సిటీస్ను దీన్ని యాక్సెప్ట్ చేయాలని, అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిగ్రీలో మీరు 3 ఇయర్స్లో సెమిస్టర్ కోర్సెస్లో మీకున్న క్రెడిట్స్లో 20 క్రెడిట్స్ను మీరు ఆన్లైన్లోనే ఈ యొక్క స్వయం కోర్సెస్ చేసి మీరు సంపాదించుకోవచ్చు. ఈ స్వయం కోర్సెస్ కూడా గుర్తింపు పూర్తిగా ఉన్నది. అయితే ఇగ్నో ఇది నేషనల్ ఓపెన్ యూనివర్సిటీ కాబట్టి దీనికి నేషనల్ కోఆర్డినేటర్గా ఇండియాలో ఆన్లైన్లో ఆఫర్ చేస్తున్నటువంటి సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ మరియు డిప్లొమా ప్రోగ్రామ్స్కు కోఆర్డినేటర్గా చేయటం జరిగింది. ఈ ఆన్లైన్లో కోర్స్ ప్రవేశం అనేది చాలా సులభతరమైంది. ముఖ్యంగా iop.ignoonline.ac.in దాంట్లో ప్రవేశం తీసుకున్న తర్వాత ఈ కోర్స్ కంటెంట్ అనేది ఆన్లైన్లోనే మీకు ఇవ్వటం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రికల్చర్లకు సంబంధించినవి, లాకు, లైబ్రరీ సైన్సు, టూరిజము, ఐటీ ఇలాంటి ముఖ్యమైనటువంటి స్కిల్ బేస్డ్ ఉన్నటువంటి యొక్క కోర్సెస్ను మేము ఆన్లైన్లో ఆఫర్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క ఆన్లైన్ ప్రోగ్రామ్కి సంబంధించినటువంటి కోర్సెస్కు వీడియోస్ అవైలబుల్గా ఉంటుంది. ఈ యొక్క వీడియోస్ను కూడా రీజనల్ లాంగ్వేజెస్లో 7 లాంగ్వేజెస్లో ముఖ్యంగా తెలుగులో కూడా అన్ని ట్రాన్స్లేట్ చేయడం జరిగింది. లైబ్రరీ ఆటోమేషన్ అయినా కానివ్వండి, డైరీ టెక్నాలజీ అయినా కానివ్వండి, చాలా స్కిల్ డెవలప్మెంట్ ఉన్నట్టు కోర్సెస్లో ఆన్లైన్లో మేము అందిస్తున్నాము. సో కాబట్టి ఎట్ ఏ స్ట్రోక్లో ఈ యొక్క ఆన్లైన్ పోర్టల్ ద్వారా 45 కోర్సెస్ను మీరు ఉపయోగించుకునేటటువంటి ఒక గొప్ప అవకాశాన్ని ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం అడ్మిషన్స్ నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. 31 జూలై చివరి డేట్గా పెట్టడం జరుగుతుంది. ఆన్లైన్లో ఉన్నటువంటి యొక్క వీడియోస్ ద్వారానే కాకుండా ఇగ్నోకు ప్రత్యేక ఛానల్స్ ఉన్నవి. అవి జ్ఞాన్ దర్శన్ అయినా కానివ్వండి, జ్ఞాన్ వాణి కానివ్వండి, జ్ఞాన్ ధార అయినా కానివ్వండి. ఇవే కాకుండా ఎంహెచ్ఆర్డి వారు మాకు కొన్ని 7 ఛానల్స్ కూడా మాకు ఎక్స్క్లూజివ్గా మా యొక్క ప్రోగ్రామ్స్ను ఎయిర్ చేసుకుంటేందుకు ఇవ్వడం జరిగింది. ఇంతేకాకుండా ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం 240 కోర్సులు మొత్తంగా అందిస్తున్నాం. అందులో ప్రధానంగా డిఫరెంట్ స్కూల్స్ ద్వారా డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేస్తున్నాం. అందులో ముఖ్యంగా స్కూల్ ఆఫ్ హెల్త్ సైన్సెస్ అని చెప్పుకుంటాం. ఇందులో మేము పీజీ డిప్లొమాలో 4 ప్రోగ్రామ్స్, ఈ 4 ప్రోగ్రామ్స్ చూసుకుంటే హెచ్ఐవి మెడిసిన్, హాస్పిటాలిటీ అండ్ హెల్త్ మేనేజ్మెంట్, మెటర్నల్ అండ్ చైల్డ్ హెల్త్ అండ్ జెరియాట్రిక్ మెడిసిన్, ఇవి పీజీ డిప్లొమా ప్రోగ్రామ్స్గా మేము ఆఫర్ చేయడం జరుగుతుంది. మరియు గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్గా బీఎస్సీ నర్సింగ్ను 3 ఇయర్స్ కోర్సు మేము ఆఫర్ చేస్తున్నాము. ఇదే కాక మనకు అవి పీజీ డిప్లొమా ఇన్ నర్సింగ్ అడ్మినిస్ట్రేషన్ మరియు క్రిటికల్ కేర్ నర్సింగ్, ఈ 2 డిప్లొమా కోర్సులు కూడా మేము దీని ద్వారా చేస్తున్నాము. అదే కాక మేము 11 కోర్సులు సర్టిఫికేట్ ప్రోగ్రామ్ ఆఫర్ చేస్తున్నాము. హైదరాబాద్ నగరంలో ప్రధానంగా ఉన్నటువంటి యొక్క మెడికల్ ఇన్స్టిట్యూషన్స్ అయినటువంటి గాంధీ మెడికల్ హాస్పిటల్ ద్వారా, తర్వాత నిమ్స్ హాస్పిటల్ ద్వారా, కిమ్స్ హాస్పిటల్ మరియు కాంటినెంటల్ హాస్పిటల్, ఈ హాస్పిటల్స్ ద్వారా మేము ఈ యొక్క మెడికల్ సంబంధించినటువంటి పీజీ డిప్లొమా మరియు సర్టిఫికేట్ ప్రోగ్రామ్స్ మేము ఆర్గనైజ్ చేస్తున్నాము. సో వీటిని మీరు చూజ్ చేసుకొని 6 మంత్స్లో ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకొని జాబ్లోకి వచ్చేటటువంటి అవకాశం మీకు ఇగ్నో కల్పిస్తున్నది. ఎక్స్క్లూజివ్గా అగ్రికల్చర్కు సంబంధించినటువంటి కొన్ని కోర్సులను కూడా మేము ఆఫర్ చేయడం జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా పీజీ డిప్లొమా కోర్సెస్ 2 ఉన్నవి. ఇవి ప్లాంటేషన్ మేనేజ్మెంట్ అండ్ ఫుడ్ సేఫ్టీ అండ్ క్వాలిటీ మేనేజ్మెంట్. ఇది చాలా ఇంపార్టెంట్. దీని ద్వారా ఈవెన్ హోటల్ ఇండస్ట్రీలో కానీ, ఇండస్ట్రీలోనైనా కానివ్వండి, తర్వాత అగ్రికల్చర్ సెక్టార్లో కానీ కూడా ఇది చాలా డిమాండింగ్ ప్రోగ్రామ్స్ ఈ 2 కూడా. సో ఈ రెండింటిని కూడా మేము ఆఫర్ చేస్తున్నాం. మీరు అందరూ ఒకసారి ఇగ్నో వెబ్సైట్ను సందర్శించి మీకు కావాల్సిన కోర్సులను సెలెక్ట్ చేసుకొని ఆన్లైన్లో అడ్మిషన్ పొందుతారని ఆశిస్తూ మీకు ధన్యవాదాలు. సరైన సమయంలో సరైన ప్రశంస అన్నది ఏ వ్యక్తికైనా ఉత్సాహాన్ని, ధైర్యాన్ని ఇస్తుంది. తమ కృషికి గుర్తింపు లభించిందన్న సంతృప్తి అన్నిటికంటే ఎక్కువ ప్రోత్సాహాన్ని ఇస్తుంది. అందుకే మంచి పని చేసినప్పుడు ఎప్రిసియేషన్ అన్నది వ్యక్తి ఎదుగుదలకు ఎంతో తోడ్పడుతుందని అంటున్నారు నిపుణులు. ఆ వివరాలేంటో వ్యక్తిత్వ వికాస నిపుణుల మాటల్లో విందాం.
చిన్న ప్రశంస, అభినందనపూర్వకమైనటువంటి చిరునవ్వు, కరతాళ ధ్వనులు, ఇవన్నీ మనిషి జీవితాన్ని నిజంగా మార్చేసేటువంటి అద్భుతమైనటువంటి అంశాలు. ఎందుకు ఇలా అంటున్నానంటే అభినందించడం కూడా ఓ కళే. అది ఏ రకంగా అభినందిస్తున్నాం, ఒక చిరునవ్వు ద్వారానో లేకపోతే కరతాళ ధ్వనుల ద్వారానా అనేది కాసేపు పక్కన పెడితే ప్రతి మనిషి ప్రశంస కోరుకుంటాడు. ప్రశంస కోరుకోలేని వ్యక్తి ఉండడు అంటే అతిశయోక్తి కాదు. ఈ నేపథ్యంలో ఓ సాధారణ విద్యార్థి నుంచి దేశ ప్రథమ పౌరుడి వరకు ప్రతి వ్యక్తి అభినందనలు, ఎప్పుడూ ఆశీస్సులను కోరుకుంటూ ఉంటారు. మరి ఆ అభినందనలు ఇచ్చే ప్రక్రియ ఏమిటి? దానికంటూ ఒక నిర్దిష్టమైనటువంటి అంశాలు ఏమైనా ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకంటే ఒక వ్యక్తి మంచి పని చేసినా లేదంటే తనలో ఉన్నటువంటి సృజనాత్మకత శక్తిని బయటకు పెట్టినా కానీ అది నిజమైన విజయంగా భావించడు. అవతల వాళ్ళు తాను సాధించిన విజయానికి ప్రశంసలు ఎప్పుడైతే కురిపిస్తారో అప్పుడే నిజమైన విజయంగా భావిస్తారు. ఎందుకు ఇలా జరుగుతుందంటే మనుషుల్లో ఉన్నటువంటి సృజనాత్మకత అవ్వచ్చు, మంచి పని కావచ్చు, చేసిన దాన్ని ప్రతిఫలించి సమాజానికి ఉపయోగపడిన నేపథ్యంలో సమాజం నుంచి వచ్చేటువంటి ఫలితాలను ఆధారంగా మరొక్కసారి ప్రయత్నం చేసేందుకు ఇవి ఉపయోగపడతాయి. ఈ నేపథ్యంలో విద్యార్థులు ఈ మధ్యకాలంలో చాలా అగమ్యగోచరంగా ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే సాటి విద్యార్థులు కానీ ఇంట్లో తల్లిదండ్రులు కానీ ఒత్తిడితో కూడినటువంటి విద్యా విధానం దృష్ట్యా ఎవరు కూడా చిన్న చిన్న విజయాలు సాధించినా వాటిని అభినందించకపోవడం వల్ల విద్యార్థుల్లో మానసికమైనటువంటి అశాంతులకు దారితీస్తున్నాయి. ఈ నేపథ్యంలో చిన్నప్పుడు చిన్నపిల్లలు ఎదుగుతున్నటువంటి నేపథ్యంలో తల్లిదండ్రులు వారు సాధించినటువంటి చిన్న చిన్న విజయాలకు అద్భుతమైనటువంటి ప్రశంసను అందిస్తే తద్వారా ఎప్పటికప్పుడు ప్రశంసలు కోరుకోవడం కోసమైనా ఖచ్చితంగా మంచి పనులు కానీ సృజనాత్మకతను కానీ బయటకు తీసే ప్రయత్నం చేస్తారు. తద్వారా పిల్లల్లో నిజమైనటువంటి మానసిక ఉల్లాసం కానీ ఉత్సాహం కానీ పెరుగుతాయి. అప్పుడే నిజమైన వ్యక్తిత్వ వికాసం జరుగుతుంది. ఇలాంటి ప్రశంసలు ప్రతి వ్యక్తి జీవితంలోనూ మానవ సంబంధాల్లోనూ విద్యార్థుల్లోనూ అంచెలంచెలుగా అవసరం అవుతూనే ఉంటాయి. ఒక వ్యక్తి నిజంగా మంచి పని చేసినా ప్రశంసించకపోతే తాను ఒకవేళ ఏదైనా తప్పు చేశానేమో అనుకునే పరిస్థితులు కూడా దీనికి దోహదపడతాయి. కాబట్టి అద్భుతంగా చిన్న పని చేసినా కానీ ప్రశంసించడం అనేది ఇప్పటి నుంచి నేర్చుకుంటున్నాం. మరి ప్రశంసల్లో రకరకాల పరిస్థితులు ఉన్నాయి. కొంతమంది మాటల ద్వారా ప్రశంసిస్తారు. ఇలా ప్రశంస ఏదైనా కానీ వ్యక్తికి ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలను పెంపొందించడమే కాకుండా ఒక విజయం సాధించిన వ్యక్తికి అత్యంత ప్రేరణనిచ్చేటువంటి అంశంగా ఇవాళ ప్రశంసలు ఉండడం చాలా ఆనందదాయకం. కానీ ఆ ప్రశంసల్ని మనం అందరికీ నిజంగా నిష్పక్షపాతంగా మంచి హృదయంతో మంచి ఆలోచనలతో ఇస్తున్నామా, ప్రశంసలను కూడా మనసులో ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి చెప్తున్నామా అనేది కూడా దృష్టిలో పెట్టుకోవాలి. నిజమైన ప్రశంస ఇవ్వడం వల్ల ఆ వ్యక్తి ఉన్నతంగా తీర్చిదిద్దబడి సమాజానికి అద్భుతమైనటువంటి ఫలితాలను ఇచ్చే అవకాశాలు ఉంటాయి. ప్రశంస ఒక వ్యక్తిని ఉన్నతంగా తీర్చిదిద్దుతుంది. దానికి ఉదాహరణే మన భారతదేశ మాజీ రాష్ట్రపతి మరియు మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియాగా పేరొందినటువంటి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి జీవితం నుంచి ఓ చిన్న సంఘటన తీసుకుందాం. ఆయన చిన్నతనంలో ఆయన ఎన్నో కష్ట నష్టాలను ఓర్చి తన విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. ఆయన చాలా ఒక సాధారణమైనటువంటి కుటుంబ నేపథ్యంలో పుట్టి పెరిగిన నేపథ్యంలో ఆ రోజు పూట గడవడం కోసం న్యూస్ పేపర్లని ఇంటింటికి సప్లై చేస్తూ దాని ద్వారా వచ్చినటువంటి డబ్బుతో ఆయన విద్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. ఆ నేపథ్యంలో ఒకానొకసారి ఆయనకు పాఠాలు చెప్తున్నటువంటి ఉపాధ్యాయులు ఒకసారి చూసి, నువ్వు చాలా అద్భుతమైనటువంటి పని చేస్తున్నావు, ఓ పక్కన చదువుకుంటూనే నీ కాళ్ళ మీద నీ స్వశక్తితో నువ్వు బతకడం వల్ల ఇంట్లో వారికి భారం కాకుండా ఉన్నావని ఆ చిన్న ప్రశంస అబ్దుల్ కలాంని ఏ స్థాయికి తీర్చిదిద్దిందో మనందరం గమనించవచ్చు. ఇలాంటి ఉదాహరణలు అనేకమైనటువంటి ఉన్నాయి. ప్రశంస కూడా ఒక చక్కటి విధానంలో ఉండాలి. అంతేకాని అవతల వాళ్ళని ప్రశంసించమన్నాం కదా అని ఎప్పుడు పడితే అప్పుడు సందర్భం లేకుండా అవసరం లేకుండా ప్రశంసించడం కూడా వృధానే అవుతుంది. మన ప్రశంస ఎప్పుడు కూడా మన మనసు నుంచి వస్తేనే ఆ ప్రశంస అవతల వాళ్ళకి చేరుతుంది. అలా కాకుండా మనసులో ఏదో భావాలను పెట్టుకుని పైకి మాత్రమే వారిని ప్రశంసించినా ఆ ప్రశంస నిజానికి వారికి ఉపయోగపడదు కాక మనకి కూడా ఏ రకమైనటువంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి ఉత్తమ ప్రశంసను చేయడం వల్ల ఉత్తమ సమాజాన్ని నిర్మించుకోగలుగుతాం. కాబట్టి విద్యార్థులకు అనునిత్యం ఇలాంటి ప్రశంసలు ఉపాధ్యాయులు కానీ తల్లిదండ్రులు కానీ లేదంటే తోటి విద్యార్థులు కానీ అందిస్తే వారిలో ఉన్నటువంటి ప్రతిభా పాఠవాలు వికసించి మరొక్కసారి ఒక అద్భుతమైనటువంటి ప్రశంస కోసం విజయం సాధించే వైపుగా వారి జీవితాన్ని మలుచుకుని ఉత్తమ విద్యార్థులుగా తీర్చిదిద్దబడతారు. ఈ వారం ఉద్యోగాలు ప్రవేశాల్లో మరికొన్ని అవకాశాల వివరాలను పొందుపరిచాం. పూర్తి వివరాల కోసం ఆయా సంస్థల వెబ్సైట్లను కూడా అందిస్తున్నాం. మరి జాగ్రత్తగా గమనించి లబ్ధి పొందుతారని ఆశిస్తాం.
జిప్మర్ సీనియర్ రెసిడెంట్ పోస్టులు 64. అర్హత సంబంధిత డిగ్రీ, ఎంఎస్, డిఎన్బి ఉత్తీర్ణత. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ జూలై 16. జీజీహెచ్ కాకినాడ స్టాఫ్ నర్స్ సహా పలు పోస్టులు 311. అర్హత సంబంధిత డిప్లొమా, డిగ్రీ, బీఎస్సీ నర్సింగ్. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ జూలై 18. జీజీహెచ్ అనంతపురం స్టాఫ్ నర్స్ సహా పలు పోస్టులు 182. అర్హత సంబంధిత డిప్లొమా, డిగ్రీ, బీఎస్సీ నర్సింగ్. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ జూలై 22. నేషనల్ కౌన్సిల్ ఫర్ సిమెంట్ అండ్ మెటీరియల్స్ సిమెంట్ టెక్నాలజీలో పీజీ డిప్లొమాలో ప్రవేశాలు. అర్హత ఎంఎస్సీ, బీఈ, బీటెక్. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ జూలై 19. ఇండియన్ మారిటైమ్ యూనివర్సిటీ యూజీ, పీజీ, ఎంఎస్సీ ప్రోగ్రాముల్లో ప్రవేశాలు. అర్హత ఇంటర్, సంబంధిత డిగ్రీ, పీజీ. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా. చివరి తేదీ జూలై 26. ఈ వారం శ్రీ మేధా విద్యా సంస్థలు సమర్పించు లక్ష్యం కార్యక్రమం మీకెంతగానో ఉపకరిస్తుందని ఆశిస్తాం. మీ అభిప్రాయాలు, సూచనలు మా ఇమెయిల్కు పంపించండి. మా ఇమెయిల్ ఐడి laksham@etv.co.in. వచ్చే వారం మరికొన్ని అంశాలతో మళ్లీ మీ ముందుకొస్తుంది శ్రీ మేధా విద్యా సంస్థలు సమర్పించు లక్ష్యం. అంతవరకు సెలవు. నమస్కారం.